Hi everyone. Welcome back to our YouTube channel. Neeli Meghalalo. The Indus Valley అనే కుకింగ్ వెజల్స్ సైట్ మీ అందరికీ తెలుసు, చాలా అంటే చాలా మంచిది. అండ్ ఈసారి వచ్చేసేసి నేను ఇవ్వండి బిర్యానీ హండీ పాట్ తెప్పించుకున్నాను అనమాట. అంటే ఇది నాకు ఇంద్రాకి ఒక ఇద్దరు ముగ్గురికి చాలా బాగా కుక్ అవుతుంది. అండ్ మీకు తెలుసు వీళ్ళ స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంటుంది అని చెప్పి, అండ్ సేమ్ స్టెయిన్లెస్ స్టీల్లోనే నేను మంచి ప్యాన్ తెప్పించుకున్నాను. చూసారా, ఇది వచ్చేసేసి డిష్ వాషర్ సేఫ్. మీరు డిష్ వాషర్ లో వేసేసుకోవచ్చు, గ్యాస్ లో వాడచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద వాడుకోవచ్చు. ఇది వచ్చి 22 సెంటీమీటర్ ఫ్రై ప్యాన్ అనమాట. సో అందుకే ఇద్దరు మనుషులకి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసేసి సో న్యాచురలీ నాన్ స్టిక్ అండి. అంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్స్ అలా అంతా కాదు. ఈ స్టీల్ ఎంత మంచి స్టీల్ అంటే 3 లేయర్ స్టీల్ ఉంటుంది అనమాట. అందుకని ఇది న్యాచురలీ నాన్ స్టిక్ అండ్ ఈవెన్ గా కుక్ అవుతుంది, ఫాస్ట్ గా కుక్ అవుతుంది. సో ప్రీమియం క్వాలిటీ అండి. అండ్ వెరీ వెరీ ఈజీ టు క్లీన్ అనమాట. ఎక్కువ మనకి టైం వేస్ట్ అవ్వదు. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ గుడ్ ప్రొడక్ట్స్. మీకు ఈ గిన్నెల్లో మీరు వాడినట్టయితే, వంట చేసినట్టయితే మాడటాలు అలాంటివన్నీ ఏమీ ఉండవండి. ఎందుకునంటే మనకి నాన్ స్టిక్ కాబట్టి, న్యాచురలీ నాన్ స్టిక్ కాబట్టి మాడటం అలా అంతా ఏమీ ఉండదన్నమాట. ఇండస్ వ్యాలీలో ఇదే కాకుండా కాస్ట్ ఐరన్, మళ్ళీ మీకు రకరకాల ప్యాన్స్, కుక్కర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ద ఇండస్ వ్యాలీ ఈజ్ అ వెరీ గుడ్ బ్రాండ్. నేను పర్సనలీ సజెస్ట్ చేస్తాను. సో ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే తప్పకుండా ఇండస్ వ్యాలీ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వాళ్ళ లింక్స్ అన్ని వెళ్ళేసి తప్పకుండా కొనుక్కోండి. ఓకేనా? సైలెంట్ గా ఆఫీస్కి వచ్చాము. ఏం చేస్తున్నారో చూద్దాం. నేను ఫోన్ చేస్తాను, వాళ్ళు బయటలో తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను. సైలెంట్ గా ఎందుకు వచ్చామంటే అసలు మీరు ఏం చేస్తున్నారు తెలుసుకుందామని. కష్టపడుతున్నాను. సో ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడ. మనకి ఈ రోజు డెలివరీ అవ్వాల్సిన ప్రోడక్ట్స్ అనమాట ఇది. ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ మీకు చెప్పేసాం కదా లాస్ట్ వీక్. సో కాలీఫ్లవర్ పికిల్ పెడుతున్నామండి. నేను కాదు, మావిడ పెడుతుంది. సో దానికి ఇప్పుడు తప్పకుండా మీరందరూ ఈ కాలీఫ్లవర్ పికిల్ ఎలా ఉంది, ఆ టెక్స్చర్, ఆ చూడటానికి ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది, టేస్ట్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకుందాం తెలుస్తుంది ఎంత బాగుంది అనేది. ప్రస్తుతానికి అయితే చూడండి ఎలా జరుగుతుంది ఇక్కడ వర్క్ అనేది. మావాడు పెడుతూ ఉంటుంది, నేను వీడియో చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇదంతా చెత్త క్లీన్ చేయండి, కాలీఫ్లవర్ స్టార్ట్ చేద్దాం. ఒలిచేసారా కాలీఫ్లవర్ మొత్తం? కాలీఫ్లవర్ ఒలిచేసారు, ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నా ఇంకా మీ పికిల్ గురించి? చాలా మంది చిక్కుడుకాయ పికిల్ వీడియో నేను ఈసారి పెట్టలేదండి. యాక్చువల్లీ యూట్యూబ్లో అంటే నేను ఏమనుకున్నా, లాస్ట్ ఇయర్ పెట్టాను కదా, మళ్ళీ ఎందుకు లాంచ్ వీడియో పెట్టడము, ఆల్రెడీ లాంచ్డ్ ఐటమే కదా అని అనుకున్నా. కానీ చాలా మందికి తెలియలేదు. సో చిక్కుడుకాయ పికిల్ కూడా స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే ఇప్పుడు సీజన్ మంచి సీజన్ కాబట్టి చిక్కుడుకాయకి కానివ్వండి, ఉసిరికాయకి కానివ్వండి. చిక్కుడుకాయ పికిల్ వచ్చి నిజంగా అండి చాలా డిఫరెంట్ పికిల్. చాలా మంది తెలియదు చిక్కుడుకాయ పికిల్ ఉంటుంది అని. నా ఫ్రెండ్స్ అయితే ఆర్డర్ పెట్టుకుని తిన్న తర్వాత యుఎస్ లో నుంచి ఫ్రెండ్స్ చాలా మంది ఆర్డర్ పెట్టుకుని తిన్నారు. అసలు యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మనం యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇవన్నీ ఎక్కువ పంపిస్తున్నాం మేము. కాకపోతే మేము ఏంటంటే ప్రతి వీడియో చేసి చూపించాం అనమాట. ఎందుకునంటే దిష్టి తగులుతుంది కాబట్టి. మామూలుగా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. ఈ రోజు ఏంటంటే కాలీఫ్లవర్ పికిల్ లాంచ్. ఎక్సైటెడ్ గా ఉన్నావరా? లేదా? అరే ఈ రోజు ఏం పెడుతున్నాం రా? మీరు బయటికి వెళ్తే నేను అరే ఫోన్ ఆన్ చేయకముందు చెప్పాను బయటకు వెళ్తున్నాను. ఆన్ చేసిన తర్వాత నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తారా? ఈ రోజు ఎక్సైట్మెంట్ ఉందా లేదా నీకు? దేనికి? ఏం పచ్చడి? వెజ్ పచ్చడా? అరే దాని పేరేంట్రా? ఏనా? న్యూ బాయ్. అరే ఏ పచ్చడి పెడుతున్నాం మనం ఈరోజు? గోబీ. సూపర్ రా.
గోబీ పికిల్. ఓకే, బాగా హెల్ప్ చేయాలి సుజాత నువ్వు అమ్మకి చాలా సపోర్ట్ చేయాలి. ఇది కూడా బాగా సక్సెస్ అవ్వాలి అని ప్రే చేయండి. అంటే అన్ని ప్రోడక్ట్స్ ఎలా సక్సెస్ అయ్యాయో ఈ కాలీఫ్లవర్ పచ్చడి కూడా సక్సెస్ అవ్వాలి. ఏం పచ్చడి పెడుతున్నాం? కాలీఫ్లవర్. ఓకే, అరే ఏం పచ్చడి పెడుతున్నాం బ్రో? కాలిఫ్లవర్. అరే కాలిఫోర్నియాలో చెప్పారు నువ్వు. ఇది యుఎస్ కాలిఫోర్నియా. ఇప్పుడు ఇండియాలో వాటర్ అంటారు. ఎలా అంటారు? ఒక రీల్ చూసారా? కాలిఫ్లవర్. ఓ సారీ మనం యుఎస్ లో నుంచి తెప్పించి పని చేయించుకుంటున్నావు నువ్వు. బంద్ గోబీ అంటారు. సో నువ్వు ఎక్సైటెడ్ కాలీఫ్లవర్ పచ్చడి? నేను నా ఎన్ఎం ఫుడ్స్ లో లాంచ్ అయ్యే ప్రతి పచ్చడికి నేను సూపర్ ఎక్సైటెడ్. సో మీ అందరికి ఆల్ ది బెస్ట్ రా. మీ అందరికి ఆల్ ది బెస్ట్. ఎందుకనంటే ఈ పచ్చడి కూడా అన్ని పచ్చడి లాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మావాడిని వదిలేస్తే ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటది ఆవిడ. ఎన్ఎం ఫుడ్స్ మనం ఇలా మాట్లాడుతూనే ఉంటది. ఓకే, తర్వాత తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి, మర్చిపోకుండా ఆర్డర్ పెట్టుకోండి. మా కాలీఫ్లవర్ పికిల్ టేస్ట్ చేసి మళ్ళీ నేను టేస్టింగ్ వస్తాను. టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు కాలీఫ్లవర్ పికిల్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నామండి. సో ఫస్ట్ మీకు కాలీఫ్లవర్ చూపిస్తా. నీట్ గా కాలీఫ్లవర్ ని ఇలా కట్ చేసి, సో కాలీఫ్లవర్ అండి. సో లెట్ us go. వాటర్ లో వేస్తామండి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో వాష్ చేసిన కాలీఫ్లవర్ మొత్తం ఆరాలి, మంచిగా ఆరాలి. టైం పడుతుంది. మొత్తం పరిచేస్తున్నాం అన్నమాట. మనం చేసే కాలీఫ్లవర్ పికిల్లో వచ్చేసేసి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వెయ్యం కదండి. అందుకని ఏంటి అంటే దాని మూలాన మనకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలన్నమాట. ఆరడం కానివ్వండి, లేకపోతే వేయించేటప్పుడు కానివ్వండి, ప్రతిదీ కూడా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే ఆ పచ్చడి అనేది పాడవుతుంది. సో ఎన్ఎం ఫుడ్స్లో ప్రతిదీ ఇలాంటి విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా చేసే పని అనమాట. మేము కొంచెం కూడా అజాగ్రత్తగా అనేది మేము చెయ్యము పని. ఎందుకునంటే మీ డబ్బైనా మా డబ్బైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ మనీ. సో దట్ ఈస్ వాట్ వీ బిలీవ్. సో క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఇలాగా ఆరబెడుతున్నాడు. ఇది ఒక గంటన్నర పడుతుంది ఇప్పుడు. సో ఈ కాలీఫ్లవర్ని ఇప్పుడు మంచిగా ఆరబెట్టేసామండి. యాక్చువల్గా ఎందుకు కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసి మరి బాయిల్ చేస్తామంటే పురుగులు సాధారణంగా ఉండవు. ఇప్పుడు సీజన్ మనం చెక్ చేసి కట్ చేస్తాము. అయినా సరే ఏమున్నా సరే మనం క్లీన్ చేసుకోవాలి. దాంట్లో దుమ్ము ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, బయట నుంచి వస్తాయి మనకి వస్తువులు. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఇంకా పచ్చడి చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. అసలు అద్భుతంగా ఉంటుందండి. ఎన్ఎం ఫుడ్స్లో ఏ లాంచ్ అయినా మామూలుగా ఉండదండి. క్వాలిటీ ఆఫ్ గార్లిక్ చూసావా, ఏది కాంప్రమైజ్ అవ్వము అన్నమాట. కలర్ఫుల్ గా ఉంది అంటున్నా. చాలా స్మెల్ కూడా ఎంత మంచిగా వస్తుందంటే. తిని అందరూ ఎలా ఉందని చెప్తారని వెయిటింగ్ కస్టమర్స్. ప్రతిసారి ఆర్డర్ పెట్టుకున్న ప్రతి కస్టమర్ దగ్గర నుంచి నేను రివ్యూ వెయిట్ చేస్తాను. సో నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇప్పటి వరకు మేము పెట్టిన అన్ని పికిల్స్ లాగా కాలీఫ్లవర్ పికిల్ కూడా హిట్ అవుతుంది అనేసి. కాకపోతే ఏంటంటేనండి, ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎన్ఎం ఫుడ్స్ లో అన్ని సీజనల్ పికిల్స్, వెజ్ పికిల్స్. ఎందుకునంటే అది ఆ సీజన్ ఎంతవరకు ఉందో అంతవరకే నేను పెడతా. దాని తర్వాత కూడా కాలీఫ్లవర్ దొరుకుతుంది పెట్టచ్చు కదా అంటే నేను పెట్టను అన్నమాట. ఎందుకునంటే వన్స్ పురుగు ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మనం చాలా కష్టం పెట్టడము
అండ్ నిలవ ఉండదు పచ్చడి ఏదన్నా సరే. సో ఆ టైం వరకు ఆ 2-3 months దాని పీక్ పీరియడ్ అనమాట. సో దానికి తగ్గట్టే మేము ప్రతి వెజిటబుల్ పికిల్ చేయడం ఫాలో అవడం అదే మేము పాటిస్తాం అనమాట. సో అందుకని మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయండి కాలీఫ్లవర్ పికిల్. నేను వెయిటింగ్ టేస్టింగ్ కి అరగంట ఇది టేస్టింగ్ ఏం చేస్తాం. సో మన ఎన్ఎం ఫుడ్స్ కారంతో ఇక్కడ వీళ్ళు కాలీఫ్లవర్ పికిల్ చేస్తున్నారు. చూపి మన ఎన్ఎం ఫుడ్స్ ఫస్ట్. ఇది ఒకసారి చూడండి. కళ్ళు కనిపించాయి. నీ కళ్ళుని గుర్తు పెడతారు కదా, అవే కళ్ళు అని. అదే కళ్ళు ఏదిరా మళ్ళీ చూడు. కాలీఫ్లవర్ వేసేస్తున్నారు మెయిన్ ఇంగ్రీడియంట్. వావ్, తెల్ల మల్లె పువ్వుల్లాగా ఉన్నాయి కాలీఫ్లవర్. ఎర్రగా అయిపోతాయి, ఎర్రగా అయిపోతాయి, కనకాంబరాలు అయిపోతాయి. కనకాంబరాలు కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. నిజంగా నీ చేతిలో ఏం అమృతం ఉందో తెలియదు కానీ భగవంతుడు నీకు అలా నిన్ను అలా సృష్టించాడు. అను పొగుడుతున్నాను అట్లీస్ట్ కొంచెం. ఏం మాట? పాట ఎత్తుకుంటున్నా. ఏం పాట? ఇప్పుడు మామూలుగా ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని ఉంటారు కదా, కానీ నా భాషలోకి నేను ఎలా మార్చుకోవాలి, నా పచ్చడి భాషలో కానీ నేను ఆలోచించి పచ్చడి భాషలో చాలా టెంప్టింగ్ గా ఉంది అసలు. దీని గురించి కొంచెం చెప్పాలి. ఈ పచ్చడి వచ్చేసేసి ఇన్స్టెంట్ టొమాటో పికిల్ మనం ఎలా పెడతాము అలానే ఇది ఇన్స్టెంట్ కాలీఫ్లవర్ పికిల్ అండి. ఇన్స్టెంట్ అంటే మరి 1 రోజు 2 రోజులే ఉంటుంది అని కాదు. మీరు బయట ఒక 1 month పెట్టుకొని తినొచ్చు. లేదు మీరు ఇంకా ఎక్కువ రోజులు పెట్టాలి అనుకుంటే మంచిగా గ్లాస్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా మంది మిస్టేక్స్ కొన్ని చేస్తున్నారు. ఏంటంటే మనం డబ్బాలు కొనుక్కోకుండా ఇప్పుడు మేము పికిల్ కి కింద నోట్ అని పెట్టి ప్లీజ్ షిఫ్ట్ ఇట్ ఇంటూ అ గ్లాస్ జార్ అని మేము పెట్టాం. అయితే మాకు కొన్ని 1-2 కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 2 కంప్లైంట్స్ కూడా ఏంటంటే అందుకనే నేను పట్టించుకోలేదు ఆ కంప్లైంట్స్ ని. ఎందుకునంటే ఇలాంటివి బిర్యానీ డబ్బాలు వస్తాయి చూడండి, ఆ బిర్యానీ డబ్బాల్లో గిని మీరు పచ్చడి వేసుకున్నారనుకోండి, ఆ పచ్చడి బూజు పట్టింది అనుకోండి, దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకునంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 కిలోలు పచ్చడి పెట్టాం. ఈ 10 కిలోల పచ్చడిలో ఒక కస్టమర్ దగ్గరే బూజు పట్టింది అని అంటే తప్పు మీద నాదా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ బిర్యానీ డబ్బాలు మీరు తెచ్చుకుంటారు, సరే మనకు ఉన్నాయి కదా అని పడేయకుండా పెట్టుకుంటారు. ఈ లోపలంతా ఆయిల్ ఉంటుంది మనం ఎంత కడిగినా సరే. సో దాని వల్ల ఏమవుతుందంటే పచ్చడి పాడవడం జరుగుతుంది. ఒక కస్టమర్ మాకు పంపిస్తే నేను ఇదే మాట చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర నుంచి ప్యాకెట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తా, అన్ని రోజులు కవర్లలో పెట్టకండి, దాన్ని కట్ చేసి గ్లాస్ జార్స్, డ్రై గ్లాస్ జార్స్ లో వేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డ్రై స్పూన్ వాడండి. వాడిన తర్వాత ఆ స్పూన్ ని తీసేసి మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకునేటప్పుడు ఫ్రెష్ స్పూన్ పెట్టుకోండి, అది కూడా డ్రై ఉండాలి. ఇవి మీరు పాటిస్తే ఎవరు చేస్తే పచ్చడి ఫ్రెష్ గానే ఉంటుంది. మా దగ్గర పాడవట్లేదు కదా, అందుకని మీరు కూడా జాగ్రత్త వహించాలన్నది మా కోరిక, మా మనవి. సరేనా? పచ్చడి పెట్టేసాము, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఒక 1 day పక్కన పెట్టేస్తామండి. ఎందుకునంటే మంచిగా దాని నుంచి ఆయిల్, ఉప్పు, కారం అంతా మంచిగా ఊరి అప్పుడు కానీ రెడీ అవ్వదు అనమాట ప్యాకింగ్ కి. సో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ టేస్ట్ చేసావు కదా, కానీ కస్టమర్స్ కి మన రివ్యూ మళ్ళీ చెప్పాలి కదా. దట్స్ ఓకే, నేను ఇదే టేస్ట్ చేస్తాను, పర్లేదు. ఇదే టేస్ట్ చేస్తాను. ఇది కూడా టేస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎలా ఉందో నేను ఉప్పు కారాలు చూడాలి కాబట్టి ఇది కూడా టేస్ట్ చేస్తాను. ఓకే సరే, అన్నప్పుడు కలిపి పెడతాం. సో మన కాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోయింది. ఉప్పులు కారాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు అన్నంలో వేసి కలిపి పెడతాను, అందరికి టేస్ట్ చేస్తాను. ఇది మన రిచువల్, ఇది మన ఆనవాయితీ, ఇది మనం ఫాలో చేయాల్సింది. సో ఒకసారి మేము గోంగూర చికెన్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కమెంట్ చేయొచ్చు కదా అని చెప్పి ఏది పడితే అది కమెంట్ చేయకండి.
పక్కనే గిన్నె ఉంది, మీరు ఎలా ఇది చేస్తారంటే దాంట్లో నుంచి నేను మాట్లాడుకుంటూ దాంట్లో చూస్తున్నానా? లేదు, ఐ వాజ్ సీయింగ్ డైరెక్ట్లీ టు ద కెమెరా. సో అదొకటి. రెండోది, మీరు ఇంత అన్నం తింటారా మేఘనా గారు? మీరు మీ ఒళ్ళు చూసుకోండి, అవి చూసుకోండి, ఇవి చూసుకోండి. ఏమండి, నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు కాబట్టి దయచేసి దాని గురించి మీరు కామెంట్ చేయకండి. దీని గురించి తర్వాత ఇంకొక వీడియో చేస్తా. అయితే ఈ అన్నం అంతా కలిపేది మొత్తం నేను ఒక్కదాన్నే తినడానికి కాదండి. ఇక్కడ మా పిల్లలందరూ ఉంటారు కదా, అందరూ తలా ఒక ముద్ద తింటారని చెప్పి ఇంత అన్నం వేసుకొని కలుపుకుంటా. అంతేగాని ఇంత అన్నం ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి నేనేం పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఓకే, సో అది విషయం. ఫస్ట్ తెలియని వాళ్ళకి. ఇప్పుడైతే మంచిగా మా సుజాత వెళ్తా రైస్ వండి మరీ వెళ్ళింది. సో ఫస్ట్ ముద్ద మా ఆయనకి పెడదాం. ఫస్ట్ ముద్ద నేను ట్రై చేస్తున్నానండి. మా ఆవిడకి నేను చేతిలో పెట్టమని చెప్పాను, ఎందుకంటే అందరికి పెట్టాలి కదా. అన్ని చెప్పినట్టు చెప్పుకుంటాడు ఏంటో. వావ్, పర్ఫెక్ట్. ఓకే, దాజై అదిరిపోయింది. అమ్మో, వాళ్ళందరూ ఒక ముద్ద పెట్టిన తర్వాత మిగతాది నాకు ఇచ్చాను. మీకు ఇచ్చేనా? ఓకే, నిజంగా అదిరిపోయింది. అసలు నిజంగా మిస్ అవుతారు. సూపర్. అసలు శంకర్, ఇది శంకర్ న్యూ బాయ్ ఫర్ MM ఫుడ్స్. ఎందుకు ఉంటావురా? అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను ఏదో ఎటకారంగా చెప్తున్నాను అనుకుంటారు. మీ కెమెరా ఫీరా? ఏంట్రా సూపరా? నాకైతే నిజంగా చాలా నచ్చింది టేస్ట్. గోబీ అదిరిపోయింది కదా టేస్ట్. సూపర్. ఏరా బాగుంది సార్. ఏదో ఫారెన్ లాంగ్వేజ్ లో కాలీఫ్లవర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, టీం అందరికి. చాలా బాగా వచ్చింది పికిల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈడేడి ఇక్కడ చరణ్ గారికి థ్యాంక్ యూ రా. అందరూ నెక్స్ట్ పికిల్ కూడా లాంచ్ చేద్దాం తొందరగా. యా, నాకా పెట్టు. నిజంగా ఎంత బాగుంది, సూపర్. డెఫినెట్లీ మీరు ఆర్డర్ పెట్టుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కాలీఫ్లవర్ అయితే టేస్ట్ అదిరిపోయింది అసలు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే చాలా ఇంప్రెస్డ్. తొందరగా ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, అసలు నెయ్యి అక్కర్లేదు, అంత టేస్టీగా ఉంది. సో నేను ఒక ముద్ద తింటున్నాను. తిన్నది మేము తినాలిగా. మన సైడ్ అసలు ఫస్ట్ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసే ముందు పచ్చడి కలుపుకునే తినేది ఆనవాయితీ. సో ఇలాంటి వెజ్ పికిల్స్ అమృతంలా ఉందండి. నిజంగా చెప్తున్నాను, ఎంత అమృతం అంటే అంత అమృతం. సో ఇలాంటి పచ్చళ్ళు ఇంకా మీకు కావాలనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. మన కాలీఫ్లవర్ పికిల్ అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, చిక్కుడుకాయ పికిల్ కూడా ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగుంది. చిక్కుడుకాయ పికిల్ కూడా ఆర్డర్ పెట్టుకోండి, ఇప్పుడు సీజన్ కదా, చాలా బాగుంది. సో మా వీళ్ళందరూ మా టీం అండి. అజయ్, చరణ్, ఇంద్ర, నేను, శ్యామ్ అండ్ శంకర్. కొత్త అబ్బాయి. ఓకే, బాగా పని చేస్తాడండి. వెరీ గుడ్ బాయ్. ఓకే, ఓకే, బాయ్. ఏంటి కాలీఫ్లవర్ ఆకు. ఈ రోజు మనకు ఆకులతోనే కూర. ప్లీజ్, ఒక తోటలోకి వెళ్ళి మేక తింటది కదా. మేము కాలీఫ్లవర్ పికిల్ లాంచ్ చేస్తున్నాం అన్నమాట.